లాక్ తీయలే నువ్వు ఇది దిగుతున్నా డోర్ తీసినాగా నడు దిగు ఇళ్ళకెళ్ళి బయటకి అయితే దిగను అంటావు నువ్వు దిగవు నేను దిగాను అన్న అసలే దిగాడు ఇక ఇళ్ళకెళ్ళి బయటకి అయితే దిగను అంటావు నువ్వు దిగవు నేను దిగాను అన్న అసలే దిగాడు ఇక ఇప్పిస్తా మీరు అనుకున్నది ఇప్పిస్తా అంటుంది ఆమె. ఏమి ఇప్పిస్తుందా అంట ఇన్స్టాగ్రామ్ లో అది క్లారిటీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినండి అఫీషియల్. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే మండికి అదేమంటారు ఛాలెంజ్ పెడితే ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకి మండి తినిపిస్తా అని చెప్పేసి అన్న కదా. అది వీడియో అయిపోయింది. అవి తిని ఎట్లా ఏమంటారు బేజారు అవుతుండు. అవి తిని ఎట్లా ఏమంటారు బేజారు అవుతుండు. ఆగమయ్యండు మండి తినేసరికి. తినాలిగినా తినలేకపోయాడు మొత్తం. దాని తర్వాత కాంప్లిమెంట్ రైస్ గిన తీసుకున్నాము. దానికి అసలు తట్టుకోలేకపోయిండు. ఎందుకు కాక మళ్ళా అని చెప్పేసి అన్నాడు. తిన్నాడు. ఇట్లా కామోసి ఇట్లా పండుకుందామని చెప్పేసి చూస్తుండవు. మంచిగా ఉన్నావు. సై ఉన్నా లేని పోరులు అందరూ పడతారు నీకు. నీకు ఇంకా చెప్పు అయ్యా, చెప్పు ఎట్లుంది ఆ వీడియో? ఎట్లా మంచిగా ఉంది? కడుపులో నజర్ దాచినట్టుంది. మళ్ళీ ఇంకోటి ఛాలెంజ్ తోటి మళ్ళీ ఇంకో వీడియో స్టార్ట్ చేస్తున్నాము. ఏంటంటే చూడండి గాయ్స్, ఇగో ఇదే ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు ఫుల్ ఎండ ఉంది కదా. ఫుల్ ఎండ ఉంది. ఆ కరెక్ట్ మధ్యాహ్నం ఉంది సూర్యుడు. ఇగో ఎండలో కారు పెట్టేసినాము. ఈ కారులో ఏంటంటే ముగ్గురం ఉన్నాం. మాకు వెనక కాక ముంగడ అన్నయ్య అంటే తెలుసుగా, ఆయన ముగ్గురం ఉన్నాము. ఇప్పుడు ఇందులో ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక ఛాలెంజ్. ఏంటంటే ఎండకి ఈ కార్లో ఉన్నామగా బండికిన ఆన్ చేయలేదు. ఇక చూడండి బండి తాళం గిన. ఎందుకనంటే ఇది ఒక ఛాలెంజ్. మళ్ళీ ఈ ఛాలెంజ్ చేసినాం అనుకో ఎక్కడికన్నా వేరే ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. కానీ ఇది వీడియో అయిపోయినాక నా ఇటు వెళ్ళాలని చెప్పి ప్లాన్ అనుకుంటా. బట్ ఫస్ట్ ఏంటంటే ఈ ఎండల్లో ఎక్కువసేపు ఎవరు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ నేను అనుకునేది ఏంటంటే ఒక ప్రైజ్ మనీ ఇద్దాం అనుకున్నా. ఎంతో కాదు 1000 రూపీస్ ప్రైజ్ మనీ ఇద్దాం అనుకున్నా. ఇక అమ్మో ఈ దగ్గర పైసలు ఇవ్వనుకుంటారు కదా, మస్తు ఈ దగ్గర వీళ్ళు నాకు అడిగితే ఇస్తలేరు. కానీ మళ్ళీ నేను ఇచ్చాడు ఎందుకని ఒక 1000 రూపీస్ ప్రైజ్ మనీ పెట్టిన. ఎవరు గెలుస్తారో ఎక్కువసేపు ఎవరు ఉంటారో ఈ వేడికి అని చెప్పి ఈ వీడియో తీస్తున్నా. ఎంతసేపు ఉంటారో ఇట్లా ఉంటారో ఈ ఉడకపోతే ఇప్పటికే చూడండి ఇక చెమటలు వచ్చేసినాయి. చూడ కనిపిస్తున్నాయి చెమటలు. నూనె పెట్టుకొని వచ్చినావా? అట్లా అనిపిస్తుంది కాదు. వీళ్ళు ఎంతసేపు ఉంటామో తెలియదు. అంతసేపు ఎక్కువసేపు ఎవరు ఉంటారో వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ ఇస్తా. అది నేను 1000 రూపీస్ అనుకున్నా. దానికన్నా ఎక్కువనే ఇవ్వచ్చు. అది నేను అనుకున్నది. చూద్దాం ఎక్కువసేపు ఎవరు ఉంటారో ఎట్లా ఉంటుందో ఈ వేడికి. అంటే ఏసీ లేకుండా ఎండలా మొత్తం జంగాలి. ఇక చూడండి ఒక్క నిమిషం బ్యాక్ కెమెరా పెడతా. ఇక చూడండి ఇది మొత్తం అంటే మా ఇంటి దగ్గర ఒక గుట్ట ఉంటుంది. మా గుట్ట అవి బస్సులన్నీ ఇక్కడనే ఆగుతాయి నైట్ కాగానే. ఇగో ఇంత ఎండలా చూడండి సూర్యుడు. ఇంత ఎండల్లా వీడియో కొడుతున్నాము. ఏమవుతుంది? ఎండ దెబ్బ తాకుతుంది. ఏం చేస్తాం? ఇంట్లో కూర్చోవాలి 2 రోజులు. ఏమైతే కాక నీ కూలి పైసలా ఇస్తా కాక. నీకోటే కొని ఒక మాట చెప్పు. నేను చెప్పు. ఫుల్ గరం అవుతుంది. ముఖం మొత్తం చేంజ్ అయిపోయింది ఇదైతే. ఎందుకు ఇప్పుడే తినిపించి వీడు వింటుండ వస్తే బాధ ఉంటుంది. ఇప్పుడే తినిపించి మళ్ళీ ఇప్పుడే వెండలో కూర్చోబెట్టి అని చెప్పేసి అనుకుంటున్నావు కదా. ఏంది చోలో గెలుక్కుంటున్నావు? ఇగో నేను షార్ట్ వేసుకొచ్చిన కానీ ఎండకి సప్ప కొడుతుంది పై. అయ్యా మొత్తం కాక చెమటలు గట్టి వచ్చేస్తున్నాయి కదా. అంటే ఈ ఛాలెంజ్ గెలుద్దామని ఫిక్స్ అయినావు. ఒక
ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం. పైసలు లేకపోతే వీడియో అందరికి చెప్తా. ఏమని చెప్తావు? పైసలు ఇవ్వలేదు అన్నీ మగ్మర్ మాటలు అని. ఏం చెప్తావు అందరికి? మగ్మర్ మాటలు చెప్తున్నా అందరికి. ఏమి ఇవ్వలేడు, పైసలు ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు, మోసం చేసిండు అని చెప్తా. మోసగాళ్ళకే మోసగాళ్ళు ఎవరంటే మన ముగ్గురమే. నాకేం చెప్తున్నా అంటే నీకు ఎవరు చెప్తారు? వాళ్ళు పెద్ద మోసం. ఇప్పుడు 0 likes రావాలి, మీకు 1000 రూపాయలు ఇస్తా, 0 like రావాలి, నేను ఏమి అది ఏవో పెడుతురు కదా స్టోరీలు ఒక్కొక్కరు. అట్లా ఎట్లా సాధ్యం అది? ప్రతి ఒక్కడు ఎవరొకరికి లైక్ కొడతాడు, కొడతాడేమో. మళ్ళా మనకు డబ్బులు ఎట్లా వస్తాయి? వస్తాయి అట్లా. నేను ఒక ఆమె అంటుంది 0 like రావాలి, 0 like వస్తే మీకు బెంజీ ఆడి ఇప్పిస్తా, మీరు అనుకున్నది ఇప్పిస్తా అంటుంది ఆమె. ఏమి ఇప్పిస్తుంది అంట? ఇన్స్టాగ్రామ్ లో కాదు అది క్లారిటీ. కాదు అది క్లారిటీ. నువ్వు సై భగవాన్ మాట మాడుతున్నావు. నువ్వైతే అనుకుంటున్నావు గ్యాప్ లో వేస్తున్నావు. నువ్వు కూడా చేసినావు కదా, నువ్వు ఇప్పేసి ఇస్తుంది అంటే నీకే వద్దులే అట్లాంటి ముచ్చలు మన దగ్గర చెప్పొద్దు, అర్థమైనా? నువ్వు అలాంటి మాటలు మాట్లాడొద్దు. నీకేమో తీసుకెళ్ళి ఇప్పిస్తే నాకేం మనకు సంబంధం లేదు, కానీ అది నువ్వు చూసుకోవాలి. ఇప్పిస్తే మీరు మాట్లాడుకోండి. మా దగ్గర వచ్చి మాట్లాడుతుంది, మేమేం చేస్తాం దానికి? మాటలు వస్తలేవు ఇప్పుడు. బాగుంది. ఇద్దరు కలిసి నాకేస్తారు అనుకుంటున్నావా? నిజంగా బాగుంది. ఈరోజు 1000 రూపాయలు తింటున్నాను. ఎవరి దగ్గర? నీ దగ్గర 1000 కాకపోతే 1500. అన్న ప్రైజ్ మనీ ఖచ్చితంగా ఇస్తారా? 100% ఛాలెంజ్ దానికి అడ్వాన్స్ కి నేను 20 రూపీస్ పెడుతున్నా. ఎందుకు అవి నావే. వానికి ఇమ్మని ఇస్తే వీడు పెట్టుకుని అయ్యో వానికి ఇచ్చిన 20 రూపాయలు. అదే కాదు భయ్, ఇప్పటిదాకా వానికి ఇచ్చిన మండికి 20 రూపీస్ అంటే వీడు పెట్టుకుని డైరెక్ట్ గా. అయ్యా తర్వాత నువ్వు పోయి అడుగుపో. వానికి 20 రూపీస్ నోట్ ఇచ్చిన 10 రూపీస్ నోట్స్ ఇవి నా దగ్గర. అదే భయా నువ్వు తిన్నావా? తిని 20 రూపాయలు మా మధుబాయ్ ఇచ్చినట్టు గుంజుకున్నా. అమ్మో ఊపిరి ఆడకుండా గట్టి ఉందిగా. అయ్యయ్యో ఏమైంది గుండెలో నాకు నచ్చి. దిగిపో మరి. అమ్మో దిగిపోతే ఇక 1000 రూపాయలు లాస్. 1000 రూపాయలు ఎక్కడిది? 500 అన్నావు. ఎందుకు 500 పంపిస్తావు? 1000 రూపాయలు పైన అన్నాడు. ఎంతైనా సరే ఎంతో ఇక 1100 అని ఇస్తా. 1000 రూపాయలు 100 రూపాయలు అని ఇస్తా. మెల్లగా అర్థం ఏం దింపుతున్నావు? నువ్వు మధ్యలో కూర్చోను ఫస్ట్. మధ్య అమ్మా నువ్వు మధ్యలో కూర్చో మధ్యలో కూర్చో. అది అంతే, అట్లుండాలి మరి. వస్తుంది ఎందుకు నీకు చెయ్యి. ఛాలెంజ్ అయితే యాక్సెప్టబుల్. ఒకవేళ ఓడిపోతే 1000 రూపాయలు ఇస్తావా? నేను ఎందుకు ఇస్తా? ఒకవేళ ఓడిపోతే 1000 రూపాయలు ఇస్తావా? నేను ఎందుకు ఇస్తా? గెలిస్తే నేను ఇస్తా. ఓడిపోయిన మళ్ళీ అట్లా అన్నా అనుకో. ఈసారి ఏందని అంటాడు మళ్ళా. ఆయన కాదు, మొన్ననే పరిశాన్ అయ్యిండు. పరిశాన్ అయినా మరి గెలిచిన వాళ్ళు అయ్యింది. లాస్ట్ దాకా కూర్చున్న వాళ్ళు ఇవ్వాలని చెప్పినావు నువ్వు. అంటే బెల్లం పుల్లక్క అంటారు మీరు. ఏంటంటే ఇప్పిరు ఇల్లక్క అంటే బెల్లం పుల్లక్క అంటారు. రామవరు సామెతలు కానీ అమర అక్క అన్న వచ్చింది రామవరు అంటున్నా. ఇసంటగా రారా అంటే ఇల్లు మొత్తం నీదే అంటావు. అట్లా మేము అన్నాం. ఇగో అన్న అంటాడు, నేను ఫస్ట్ సెకండ్ ఈ అన్న. ఇగో ఈ అన్నని చూసి ఈ అన్న ఇన్స్పైర్ అవుతుండు. అప్పుడు ఈ అన్న సామెతలు ఈ అన్న ఇప్పుడు కాపీ కొట్టిండు, మొత్తం ఈ అన్ననే నేర్చుకుంటుండు. ఏమన్నా కాక చెమటలు వస్తున్నాయి. చెమట ఎట్లా పడుతుందా? చెమటలు వస్తున్నాయి. చెమట ఎట్లా పడుతుందా? చెమటలో కూలి పని బాగుంది. నీడ పట్టణ చేసుకుంటుంటా కూలి పని. చెమటలు ఎట్లా తెప్పిస్తావు? వాళ్ళు కాలు చేతులు కడుకుంటారు మంచిగా. ఫీలింగ్ వెరీ సాడ్. వాళ్ళ ఎండ నుంచి
వెనక నుంచి వచ్చి అబ్బా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఎవరికి? నీకా? జనాలకి అమ్మో ఈ పైసలు ఎప్పుడు ఇస్తావు? మర్చిపోయినా. పైసలు ఎప్పుడు ఇస్తావు? పైసలా అకౌంట్లో కొడతా. అకౌంట్ లో కొట్టినట్టు ప్రూఫ్ పెట్టాలి. పెడతా. ఆయన పేరు అని వస్తుంది, లేకపోతే నా పేరు అని వస్తుంది. ఇది అది వేరే వాళ్ళ పేరు పెడతా. మా పైసలు వస్తే వేరే వాళ్ళ పేరు ఎందుకు పెడతావు? అంతే కదా, అది నా పేరు వస్తుంది మళ్ళీ. నా పేరు నేను పైసలు కొట్టాను, నా పేరు మాకు మీకు సెండ్ చేయాలా? నేను ప్రైజ్ ఇస్తాను. ఆల్రెడీ గెలిచినాం మేము పైసలు. ఆల్రెడీ ఒకటి గెలిచిరు కదా, ఇది ఇలా గెలుస్తాం. గెలుస్తాం. ఆల్రెడీ ఒకటి గెలిచిరు, ఇప్పుడు ఇంకోటి గెలవాలి. 100% గెలుస్తామని నమ్ముతున్నా. దేవుని ఆశీస్సులు. మా చెమటలు ఎట్లా కడుతుంది చెమటలు? సాల్తీ చూపిస్తాను కాదు, మా చెమటలు ఎట్లా కడుతుంది చెమటలు? సాల్తీ చూపిస్తాను. కాదు, కష్టపడ్డా ఇష్టపడ్డా లవ్లబడ్డా అది కాదంటే నువ్వు వెనక కూర్చున్నావు, నీకు ఏమంతలే, నీకు ఎండలో కూర్చున్నావు ఇక కాలేజ్ ఎండ మాకే తగులుతుంది. చూడు ఇక సెట్ చేసుకున్నాం, ఇంకేం కావాలి? ఏం ఫ్రీగా ఉంది, కొడుతుంది కిందకి వెళ్ళి ఇక చూడు ఇక కాళ్ళకి ఎండ చేదుగా. ఇది ఎండ ఇది కాదమ్మా, మరి నీళ్ళు కావాలి. కదా కంటి ఇదేంట కదా, ఇక నీళ్ళ చుక్క చూడు, నీళ్ళ చుక్క చూడు. వాటర్ బాటిల్ కొనుక్కరాలి కదా నువ్వు. తెచ్చినా నేను కొనుక్కొచ్చిన అదే అక్కడికి వెళ్ళి ఇచ్చినావు మరి. అరే మా ఇంటి ఏది బండిలో ఉండే అను తాగాలి తాగేసి కానీ ఇంతసేపు ఉన్న సరే కానీ ఎవరికి ముగ్గురు తగ్గుతలేము అసలు. కానీ ఇంతసేపు ఉన్న సరే కానీ ఎవరికి ముగ్గురు తగ్గుతా. ఈయనైతే అసలు ఎటు చేసి నా కూలి పైసలు పడాలని చెప్పి గట్టిగా కూర్చుండే రోజు. అవి షర్టు మొత్తం తడిసిపోయింది చూడ, షర్టు మొత్తం తడిసిపోయినా సరే. సో గైస్ ఇగో ఇట్లుంది మా కథ. కానీ ముగ్గురు ఎవరు తగ్గుతలేము. ఎందుకంటే మళ్ళీ 1000 రూపాయలు ఎక్కడ పోతాయి అని చెప్పేసి నేను ఇక ఆయన 1000 రూపాయలు రావని చెప్పి ఆయన ఈ అన్న ముగ్గురు నా ఇక్కడ పోతాయి అని చెప్పి నేను కక్ష కొద్దిగా నేను కూర్చున్నా. 1000 రూపాయలు సంపాదించాలని చెప్పేసి ఇక ఈ కాక ఈ అన్న ఇద్దరు 1000 రూపాయలు ఎందుకు వదిలిపెట్టుకోవాలి అని చెప్పేసి ఒక్కరోజు కూలి వస్తా అని చెప్పేసి గట్టిగా కూసురు. కానీ దిగు అన్న ఎంతసేపు అయినా సరే ఇప్పటికి 1 అవర్ అవుతుంది చూడుగా. సూర్యుడు ఏడాకి వచ్చిండు ముంగడికి పోయిండు ఇంకా. కానీ వీళ్ళు దిగుతలేరు అసలే. దిగన్నా ఎందుకన్నా అంత ఉబ్బరు వస్తున్నా దిగొచ్చు కదా అని చెప్పేసి అన్న చెప్పన్నా ఇంతమంది పైసలు ఎందుకు ఇవ్వాలి నీకు? అంతగానో ఉబ్బరు అవుతుంది కదా, దిగొచ్చు కదా. 1000 రూపాయలు దిగుతా. 1000 రూపాయలు నీకు పడకాడ 1000 రూపాయలు ముఖ్యమా? నువ్వు ఇచ్చే 1000 రూపాయలే ముఖ్యం. అమ్మో ఇక మొత్తం ఏడికారు మొత్తం షర్ట్ తడిసిపోయింది, మొత్తం వాటర్ ఎట్లా కారుతున్నాయి. ఈ అన్న అయితే ఎందుకు ఈ అన్నకి ఏం లోపల ఏమైతుందో మరి సపోర్ట్ చేసి క్లాత్ చూడు, పైనుంచి బ్లాక్ వేసుకున్నా లోపల మొత్తం తడిసిపోయింది. అయినా సరే పట్టు బదులుగా ఏమంటారు దానికి పట్టు కూర్చున్నావు. పట్టు కూర్చున్నాను ఇక నేను. సారీ నాకు తెలుగు రాదు, అంత వస్తుంది. హిందీలో చెప్పు, మన వాళ్ళు హిందీలో ఉంటారు కదా. ఎంతున్నా సరే ఎట్లున్నా అందరం ఉన్నప్పుడు తెలుగులోనే మాట్లాడాలి. అమ్మో నడు వెళ్దాం, నడురు బయటకు దిగుదామా? నేను దిగా, నువ్వే దిగా. నడు లాక్ ఓపెన్ చేస్తున్నా. నువ్వు దిగవా? ఎందుకు ఓడిపోయి దిగ నడు, బయట వీడియో కొడతాం దా అంటున్నా. నన్ను చెప్తావు లాక్ దిగలే నువ్వు. ఇది దిగుతున్నా, డోర్ తీసినాగా. నడు దిగు. ఎవరు నడు కాక. ఎవరికెవరు దిగుతలేము ఎందుకట్లా? ఎందుకు మన ఇంకా లాగేసుకుంటావు మరి. అన్ని మాటలు చెప్తున్నావు నువ్వు. చెప్తున్నా ఊపిరాడతలే అన్న, నడవన్నా పోదాము. సిఎన్జి ఉంది ఇక్కడ మంచిగా. సిఎన్జి ఉంటాయి, ఊపిరాడతలే సిఎన్జి ఉంటేనే. ఊపిరాడతలే అన్న, నడవన్నా పోదాము. సిఎన్జి ఉంది ఇక్కడ మంచిగా. సిఎన్జి ఉంటాయి, ఊపిరాడతలే సిఎన్జి ఉంటేనే. ఎట్లుంది ఎక్స్పీరియన్స్, ఎట్లుంది చెప్పు. చెమటలు వస్తుంది. ఇళ్ళకి వెళ్ళి బయటకి అయితే దిగను అంటావు. నువ్వు దిగవు, నేను దిగాను అన్న అసలే దిగాడు ఇక. మరి వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ఇక. ఎక్కువ చేసినా లాగ్ అయిపోతాం మొత్తము. సో గైస్ చూసారు కదా, అసలు ఛాలెంజ్ పెట్టిన ఛాలెంజ్ మొత్తం ఎవరికెవరు తగ్గేది లేనట్టు గట్టిగా కూర్చురు. ఎంత చెమటలు వచ్చినా ఎన్ని చేసినా నా స్పెట్స్ నాకు కనిపిస్తలో నీళ్ళు పడి. అసలు ఎవరికొరు తగ్గేటట్టు లేరు, అంత గట్టిగా కూర్చున్నారు.
అసలు నడవన్నా బయటకు పోదామని అయినా అసలు అసలు ఏ అన్న చూసినా నాకు ఏమొచ్చిందని చెప్పి అన్న కూర్చుండు. ఆయన అయితే మంచిగా సోఫాలో కూర్చుండు వెనక మంచిగా నాకు చినిగిపోతుంది. సీట్లను ఒకరికి కవర్ చేసుకుని మంచిగా అదే అవి ఎంత దిల్ దాకా కూర్చుని చూడు. నాకైతే చినిగిపోతుంది ముంగడ కూర్చొని ఎండ కొడుతుంది కాబట్టి వేరే లెవెల్ అనుకో, వేరే కథ. కానీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అనుకో, పీక్స్కి వెళ్ళిపోయింది మాకైతే. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం కొడితే వీడికి వినిపించాలి సౌండ్, నాకు అట్లా కొట్టాలి. అదేవిధంగా మాకు కొద్దిగా వ్యూస్ తక్కువ వస్తున్నాయి. లాస్ట్ టైం నేను చెప్పిన కొంచెం వ్యూస్ తక్కువ వస్తున్నాయి. చూసి మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి ప్లీజ్. మీ నుంచి కోరుకునేది ఏంటంటే మీరు కొంచెం మీకు నా సపోర్టే మాకు కావాలి. మీ సపోర్ట్తో ఇంకా చేస్తే ఇంకా చేసుకుంటూనే పోతా వ్యూస్. మంచిగా చేద్దామని ఇంకా ఏమేమో ప్లాన్ చేసుకుంటున్నాను. కొన్ని రీచబుల్ అవుతాయని అనుకుంటున్నాను. కొన్ని సంఘటనల వల్ల కొన్ని చేయలేకపోతున్న వీడియోస్ కొన్ని ప్లేస్లు చూపిద్దాం అనుకున్నా కానీ అక్కడికి పోదాం అనుకున్నా కానీ ఆ ప్లాన్ అంతా మొత్తం బిస్కెట్ అయిపోతుంది. ఓకే, ఎక్కడికో జంగల్కి. ఓకే, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాత్రం ఈడికే డ్రా, ఎవరికెవరు తగ్గట్లేరు కాబట్టి ఈ వీడియో ఈడికే డ్రా. ఒకవేళ పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని చెప్పి కామెంట్లో మెన్షన్ చేయండి. పార్ట్ 2 చేయడానికి ఇంకా ట్రై చేస్తా. ఇంకోటి ఏంటంటే కార్ కాకుండా డైరెక్ట్ బట్టలు ఇప్పి ఎండలు కూర్చుంటా. పార్ట్ 2 చేయడానికి ఇంకా ట్రై చేస్తా. ఇంకోటి ఏంటంటే కార్ కాకుండా డైరెక్ట్ బట్టలు ఇప్పి ఎండలు కూర్చుంటా. ముగ్గురం ఉండగా బట్టలు ఇప్పి ఎండలు కూర్చోబెడతా. అప్పుడు 10,000 మనకి క్యాష్ ప్రైజ్ ఇస్తా. అప్పుడు ఎవరు ఎందుకు లేవరు ఎందుకు ఉంటారు అని చెప్పి అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇంకో వీడియో చేసినా సరే లాగ్ అయిపోతుంది. సరే రైట్, మళ్ళీ బాయ్.